హాయ్ అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో జరిగిన అంశం అందరికీ తెలిసిన విషయమే. సో నవంబర్ 11వ రోజు పూర్తి స్థాయిలో ఎన్నికల ఓటింగ్ సరళి పూర్తయింది. నవంబర్ 14వ తారీఖున అంటే నేటి రోజున పూర్తి స్థాయిలో రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. అయితే రిజల్ట్స్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే ప్రెస్ మీట్ పెట్టిన పరిస్థితి మనం అందరం చూసాం. అయితే కేటీఆర్ పెట్టిన ప్రెస్ మీట్లో కొన్ని ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. వాటికి సంబంధించి ఒకసారి చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ నైతికంగా గెలుపు మాదే అంటూ ఓటమిని మాత్రం ఇక్కడ అంగీకరించారా, స్వాగతించారా లేదా, దాంతోపాటు ఈ ఓటమికి గల కారణాలు ఏంటి అనేది ఒకసారి మనం ఆలోచించే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి కేటీఆర్ మాట్లాడిన ఒక్కొక్క అంశాన్ని కూడా మీకు వినిపించే ప్రయత్నం అయితే చేస్తా. ఒకసారి ఇక్కడ కేటీఆర్ ఏం మాట్లాడిండో అనే అంశాన్ని ఒకసారి చూడండి. బీఆర్ఎస్ పార్టీకి మరి ఓటేసిన జూబ్లీహిల్స్ ప్రజలకి మరి చివరి ఓటింగ్ శాతం ఇంకెంత తెలియదు, బట్ చాలా గణనీయంగా గౌరవప్రదంగా మా పార్టీకి కూడా ఓట్లు వచ్చినాయి. మరి మాకు ఓటేసిన జూబ్లీహిల్స్ ప్రజలందరికీ కూడా పేరు పేరున వారికి కూడా కృతజ్ఞతలు. సరే, సహజంగానే ఒక రాజకీయ పార్టీగా ఎన్నికల్లో దిగినప్పుడు గెలుస్తామనుకొని దిగుతాం, గెలుస్తామనుకొని కొట్లాడతాం, గెలవాలని కొట్లాడతాం, అట్లనే కొట్లాడినాం. గత 2 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా తన పాత్రను అద్భుతంగా పోషించింది. ప్రజా సమస్యలను మరి కేంద్రంగా చేసుకొని ప్రజల వాదనను, ప్రజల వేదనను ఇవాళ ప్రభుత్వం ముందు పెట్టడంలో, అది శాసనసభలో అయితేనేమి, ప్రజాక్షేత్రంలో అయితేనేమి, సోషల్ మీడియాలో అయితేనేమి చాలా బలంగా బీఆర్ఎస్ పనిచేస్తున్నది. మా పని ఇట్లాగే భవిష్యత్తులో కూడా కొనసాగుతూనే ఉంటుంది. రైట్, ఇది కేటీఆర్ వాదన. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ చాలా స్పష్టంగా కూడా ఏం చెప్పారంటే, జూబ్లీహిల్స్ ప్రజలకు అందరికీ కూడా కృతజ్ఞతలు, ఓటు వేసిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు. అంటే 22 నెలల కాలంలో పాటుగా ప్రభుత్వం మీద అనర్గళంగా కూడా నిరంతరం పోరాటం చేస్తున్నామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఎన్నికలలో పూర్తి స్థాయిలో ఒకటి చర్చించాల్సిన విషయం ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండి మంత్రులందరూ ఇన్ఛార్జీలుగా ఉండి వార్డుల వారుగా ఇన్ఛార్జీలుగా ఉండి పూర్తి స్థాయిలో కూడా మొత్తం వ్యవస్థ మొత్తం అంటే అన్ని డిపార్ట్మెంట్లు కూడా ప్రభుత్వం చేతిలో ఉన్నాయి కాబట్టి గెలుపు అనేది సాధ్యమైంది అనేది కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ విపక్షానికి వచ్చేసరికి కేవలం సోషల్ మీడియా వారియర్స్ అంటే ఆ పార్టీకి సంబంధించిన ఆ సోషల్ మీడియా ఏ విధంగా పనిచేసింది, వాళ్ళ గురించి ఏం మాట్లాడిండు అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఏం చెప్పిండు అనేది ఒకసారి మీరు కూడా వినురు. మా కార్యకర్తలకు నేను చేసే విజ్ఞప్తి, సన్నద్ధం అవుదాం. అన్ని రకాలుగా ప్రజాక్షేత్రంలో మనం ఈ ప్రభుత్వాన్ని నిలదీయడంలో సఫలమైన, ముఖ్యంగా మా సోషల్ మీడియాలో పనిచేసే మా తమ్ముళ్ళు చెల్లెళ్ళకు నేను హృదయపూర్వకంగా అభినందనలు చెప్తా ఉన్నాను. సోషల్ మీడియాలో మీరు చేస్తున్న పని, మీకు ఎవరికి నేనేమి పార్టీ తరఫున జీతం ఇవ్వడం లేదు, మీకు ఎవరికి నేను ఇచ్చేదేమీ లేదు. అయినప్పటికీ వాలంటరీగా పార్టీ మీద ఉన్న ప్రేమతో, నాయకుడు కేసీఆర్ గారి మీద ఉన్న అభిమానంతో మీరు చేస్తున్న కృషి, మీరు చేస్తున్న పని ఏదైతే ఉన్నదో మనస్ఫూర్తిగా నేను మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అట్లాగే మా పార్టీ కార్యకర్తలకు, మరి మా గులాబీ కుటుంబ సభ్యులందరికీ నేను చేసే ప్రార్థన, దీంతో మనం నిరాశపడవలసిన అవసరం లేదు, బాధపడవలసిన అవసరం లేదు, తప్పకుండా ముందుకు పోదాం. అట్లా అనుకుంటే ఇవాళ జాతీయ స్థాయిలో కూడా మీరు చూసినట్టయితే మరి కాంగ్రెస్ పార్టీ బీహార్లో తన ఉనికిని కోల్పోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇవన్నీ సహజం, గెలుపులు ఓటములు సహజం. దీన్ని ఏదో పెద్ద సెట్ బ్యాక్ లాగా చూసుకోవాల్సిన అవసరం లేదు. తప్పకుండా మరింత బలంగా వద్దాం, ముందుకొద్దాం. ఒక రబ్బర్ బంతిని గోడకేసి కొడితే ఎట్లయితే తిరిగి బలంగా వెనకకు వస్తుందో అట్లా మనం కూడా తప్పకుండా తిరిగి వెనక్కొద్దాం. పెద్దలు కేసీఆర్ గారు తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మళ్ళీ బాధ్యతలు చేపట్టేదాకా ఎవరి శక్తి మేరకు వారు శక్తి వంచన లేకుండా కష్టపడదామని చెప్పి మా నాయకులు కార్యకర్తలు. రైట్, ఇక్కడ కేటీఆర్ చెప్పే అంశం ఏంటంటే, ప్రధానంగా కూడా మీరు అందరూ కూడా ఆలోచించండి. ట్విట్టర్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టా కానీ, యూట్యూబ్ కానీ, లేదా వాట్సాప్ కానీ ఇతరత్ర సోషల్ మాధ్యమాలు ఏవైతే ఉన్నాయో నేటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పూర్తి స్థాయిలో డిజిటల్గా ప్రతి అంశాన్ని కూడా తెర మీదకి తీసుకొచ్చి అంశాలకు సంబంధించి అంటే ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను ఎత్తి చూపుతూ బీఆర్ఎస్ పార్టీ తరఫున పోరాటం చేస్తున్న వారందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో పూర్తి స్థాయిలో కూడా అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి మాగంటి సునీత మీద పూర్తి స్థాయిలో సోషల్ మీడియాలో అసత్య ప్రచారం జరిగినప్పుడు కూడా ఖండించి నిలబడింది ఇదే సోషల్ మీడియా. దాంతో పాటుగా అభ్యర్థికి వెన్నుదన్నుగా నిలిచింది సోషల్ మీడియా. సో ఆ సోషల్ మీడియాను కూడా పూర్తి స్థాయిలో కూడా గుర్తు చేసిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఓటమి అనేది పూర్తి స్థాయిలో కూడా ఎన్ని రకాలుగా ప్రభావం చూపుతుందో గెలుపు కూడా అన్ని రకాలుగా ప్రభావం చూపుతుంది. అంటే సోషల్ మీడియా నేటి తరానికి పూర్తి స్థాయిలో కూడా మనందరం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే,
2014లో ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సోషల్ మీడియా అంతగా ప్రభావం చూపలే. కానీ 2018లో భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చిన పరిస్థితి. ఆ తర్వాత 2022లోనే ప్రభుత్వాలను మార్చే శక్తి. ఆ తర్వాత ఇప్పుడు జరిగిన ఉప ఎన్నికలలో కూడా అదే సోషల్ మీడియా పనితీరు అనేది చాలా వేగంగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి సోషల్ మాధ్యమాలు అంటే డిజిటల్ మాధ్యమాల వేదికగా కూడా ఓటును ప్రభావితం చేయగలరు. ఓటును పూర్తి స్థాయిలో కూడా గెలుపోటముల గురించి చాలా స్పష్టంగా కూడా అందరికీ తెలిసిన విషయమే. సో మొత్తానికి జరిగిన ఎపిసోడ్ ఒకటే. సో కేటీఆర్ వాదన మరింత కష్టమైన నష్టమైన కూడా బలంగా ముందుకెళ్దాం. మరొకసారి కేసీఆర్ను ముఖ్యమంత్రి చేసేదాకా కూడా పూర్తి స్థాయిలో నిలబడదామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఆ ఓటమిని అయితే అంగీకరించారు. మరి భవిష్యత్తు బీఆర్ఎస్ పార్టీ వ్యూహాలు ఎలా ఉంటాయి, దాంతోపాటు వారి క్యాడర్కి కానీ వాళ్ళ కార్యకర్తలకు కానీ ఎలా వెన్నుదన్నుగా నిలుస్తారు, భవిష్యత్తులో వీళ్ళ వ్యూహాలు ఏ విధంగా ఉంటాయో మనం కూడా చూసే ప్రయత్నం చేద్దాం.